భారతదేశంలో మామూలుగా సినిమాల్లో నటిస్తున్న వాళ్ళు అటు బాలీవుడ్, టాలీవుడ్, అటేపు తమిళనాడులో కోలీవుడ్, రకరకాల వుడ్లు ఉన్నాయి కదా. హిందీలో, తెలుగులో, తమిళ్లో, మలయాళంలో నటిస్తున్నారు. ఇక భోజ్పూర్లో నటిస్తున్నట్లు వేలాది మంది ఉన్నారు. అయితే హీరోల్లో ఎక్కువ ఆస్తి ఉంది ఎవరు, హీరోయిన్లో బాగా సంపాదించింది ఎవరు అనే విషయం మీద కొన్ని పత్రికలు, ఫోర్బ్స్ పత్రికలు అవి ఇవి రాస్తూ ఉంటాయి. షారుఖ్ ఖాన్ నెట్ అసెట్స్ 6,000 కోట్లు, ఇయర్లీ ఇన్కమ్ 2,630 కోట్లు అని రాస్తూ ఉంటాయి. అయితే ఇటీవల మింట్ అనే పత్రిక ఒక కథనం రాసింది. సహజంగా కమెడియన్స్లో భారతదేశంలోనే అత్యధికంగా సంపాదించింది ఎవరు అనే విషయాన్ని రాసినప్పుడు తెలుగులో ప్రతి ఒక్కరికి పరిచయమైన వ్యక్తి బ్రహ్మానందం. 1987లో సినీ రంగంలో ప్రవేశించి ఇప్పటికి కూడా ఆయన అంటే నెలకు 4 సినిమాలు ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. కాల్ షీట్లు కనుక ఇస్తే కనుక. ఆయన అన్ని సినిమాలు చేయడం లేదు, వయసు కూడా కొంచెం పెద్దదైంది కాబట్టి ఆచితూచి కొన్ని సినిమాలు అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో యాడ్స్ అవి ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. 1987 నుంచి 2020 దాకా మార్కెట్ని దున్నిపడేశారు. దాదాపు 1350 చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా ఎక్కాడు. ఒక 20 సంవత్సరాల పాటు అయితే ఆయన లేని సినిమా తెలుగులో లేదు అని చెప్పచ్చు. తెలుగులో సినిమాలు చేయడంతో పాటు ఇక డబ్బింగ్ కూడా తమిళ్లో కమెడియన్స్కి డబ్బింగ్ కూడా చివరికి బ్రహ్మానందం. ఈ విధంగా ఆయన దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలు సినిమా రంగంలో 24/7 కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకున్న డబ్బుని హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టాడు. మింట్ కథనం ప్రకారమే బ్రహ్మానందం ఆస్తి అధికారికంగా 500 కోట్లు. అయితే బ్రహ్మానందం హైదరాబాద్లో కొనుగోలు చేసిన ఆస్తుల విలువ అనధికారికంగా 5,000 కోట్లు ఉంటాయి అని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనిపైన బ్రహ్మానందం అయితే ఏం స్పందించలేదు. మింట్ వారు ఇచ్చేది ఏంటంటే ఐటీ రిటర్న్స్లో బ్రహ్మానందం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మాత్రమే మింట్లో ప్రచురిస్తారు అధికారికంగా కాబట్టి. ఇక హైదరాబాద్లో పలానా చోట ఒక విల్లా ఉంది, దాని విలువ 1,05,00,000 అని ఉంటుంది. కానీ ఆ విల్లా వాల్యూ మార్కెట్లో 12 కోట్ల దాకా ఉంటుంది. ఆ విధంగా మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి దాదాపుగా 500% తేడా ఉంటుంది. కాబట్టి బ్రహ్మానందం ఆస్తులు 5,000 కోట్లకి ₹1 కూడా తగ్గదు అని మార్కెట్లో ప్రచారం ఉంది. దీని మీద సినిమా వర్గాలు, ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి. ఆయన గత 20-30 సంవత్సరాలుగా హైదరాబాద్లో కొంతమంది నటులతో కలిసి విల్లా ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయడం, ముందుగానే కొంత అడ్వాన్సులు ఇచ్చి విల్లాలు బుక్ చేసుకోవడం, తక్కువ ధరకే వారికి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం, అప్పులు ఇవ్వడం, ప్లాట్లు కొనుగోలు చేయడం. ఈ విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మానందం మురళీమోహన్ని ఆదర్శంగా తీసుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు. 1,00,000 పెట్టిన దగ్గర 5 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. దీంతో ఆయన సంపాదించింది 500 కోట్లు అయితే అది 5,000 కోట్ల దాకా పెరిగింది అని మార్కెట్ వర్గాల అంచనా. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.